కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న పాలకులకు అంబేద్కర్ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా కరెన్సీ నోట్లపై ఆయన చిత్రపటాన్ని ముద్రించాలని అన్నారు. కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మార్చి 26న ఢిల్లీలో చేపట్టనున్న ధూమ్ ధామ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేరిపోతుల పరశురాం మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించకపోవడం అంటే ఆయనను విస్మరించడమే అవుతుందని అన్నారు. అంబేద్కర్ను విస్మరించడం అంటే చరిత్రను వక్రీకరించడమేనని, ఆయన త్యాగాలను, చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలనే డిమాండ్తో మార్చి 26న ఢిల్లీలో వందలాది మంది కళాకారులతో ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షుడు కాటెపాక శంకర్, ప్రధాన కార్యదర్శి పాలడుగు అంజీ, పాలడుగు నాగార్జున, మల్లిక, స్వరం రాజీవ్, సీత, దివ్య, మేదర్ కిరణ్, ఈర్ల కిరణ్, భోగరి వెంకన్న, ప్రమోద్, అనుష, ఆశీర్వాదం, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. మార్చి 10వ తారీఖు నుండి ఏప్రిల్ 14 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము 10 సంవత్సరాలుగా ఢిల్లీలో 19 సార్లు ధర్నా నిర్వహించడం జరిగింది. 20వ సారి వందలాది కళాకారులచే ఏపూర్ సోమన్న ఆధ్వర్యంలో మేము వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క న్యాయమైనటువంటి డిమాండు లక్ష్య సాధనలో ముందుకు రావాలని మేము పిలుపునిస్తున్నాం. ఎందుకోసమనంటే 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసమే ఎవరైతే చరిత్ర నిర్ణయిస్తారో వారి యొక్క ఫోటోను వేయకుండా ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. కాబట్టి అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరినీ, మేధావులందరినీ, కవులు, కళాకారులందరినీ ఢిల్లీపై దండోర వేసి ధూమ్ధామ్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు మార్చి 26వ తారీఖు నాడు ఢిల్లీలో పెద్ద ధూమ్ధామ్ జరగబోతుంది. ఆ ధూమ్ధామ్ ఉద్దేశం ఏంటి అంటే కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలనే దాని మీద మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు అధిక మంది కళాకారులు, ఎంతోమంది మరి పబ్లిక్ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ అంబేద్కర్ ఫోటోని ఈ కరెన్సీ నోట్లపై ముద్రించాలని మరొకసారి మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు పోయేంత వరకు మా కళాకారులు అందరం మేము ఖచ్చితంగా ఇందులో పాల్గొని పనిచేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఢిల్లీలో జరగబోయే 26వ తారీఖు నాడు జరగబోయేటువంటి గొప్ప యాత్ర అది. దానికి ముందు కళాకారులే దీంట్లో భాగస్వాములు అయ్యి దీన్ని ముందుకు నడిపేయాలనే ఆలోచనతోటి అన్న తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా కళాకారులు, దేశంలో ఉన్నటువంటి కళాకారులు ఎక్కడి వరకు అయితే రాజ్యాంగం ఉన్నదో అక్కడి వరకు అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. కరెన్సీపై అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా రేపు జరగబోయే సమావేశాలలో అంబేద్కర్ గారి ఫోటో ఖచ్చితంగా జరిగే వరకు ఈ యొక్క పోరాటాన్ని మేము సాధించుకుంటాం. జరిగేంత వరకు ఢిల్లీ నుంచి కూడా మేము రాకుండా అక్కడే ఉండి అయ్యేంత వరకు పోరాటాన్ని మేము సాధిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం.